ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम श्रीशैलेशित्याय प्रणतो स्मृत्यं पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीके मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति पराङ्गतिम् गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसम् रामायण महामाला रत्नं वन्दे निरात्मजम् वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वः सदैनं जहिरावणिं सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते अभयं सर्वभूतेभ्यो ददामि यद्वदं मम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। గోష్ఠిలో వేయించేసినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోహం తెలియజేసుకుంటూ అడిగే నా మాతృదాసం పూర్వజన్మ సుకృత భాగ్యవశాత్తు మనందరం జూమ్ మాధ్యమం ద్వారా కలిసి కొన్ని విషయాల్ని సేవించుకోవాలి అన్న ఒక ఆలోచన కలిగి సంక్షేప రామాయణం మనం మొదలు పెట్టాలి అనుకున్నాం. ఇతిహాస శ్రేష్టము అనబడుతుంది శ్రీమద్ రామాయణం. శ్రీమద్ రామాయణంలో 7 కాండములు ఉన్నాయి. బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము. ఈ 7 కాండములలో సుమారుగా 500కు పైగా సర్గలు ఉన్నాయి. ఈ 7 కాండములలో 500కు పైగా సర్గల్లో 24,000 శ్లోకములు ఉన్నాయి. కొన్ని శ్లోకములు కలిపితే ఒక సర్గ, కొన్ని సర్గలు కలిపితే ఒక కాండము, 7 కాండములు కలిపితే శ్రీమద్ రామాయణం. అందులో మొట్టమొదటి కాండము బాలకాండము. ఆ బాలకాండంలో మొట్టమొదటి సర్గ సంక్షేప రామాయణం. ఇందులో 100 శ్లోకాలు ఉన్నాయండి. ఈ 100 శ్లోకాలని మనం తప్పగా చక్కగా నేర్చుకొని పారాయణ చేయగలిగితే శ్రీమద్ రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి తప్పక మనం భక్తి శ్రద్ధలతో వీటిని నేర్చుకుందాము అని ముందుకు వచ్చాం. అయితే దీనికి పూర్వరంగంగా అంటే ఉపోద్ఘాతంగా, ఇంట్రడక్షన్గా కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకొని వెళితే బాగుంటుంది అని మనం అనుకొని నిన్నటి రోజున మనం యుగాలన్నీ, ఒక్కొక్క యుగానికి ఎంత సమయం ఉంది అవన్నీ మనం చూసాం. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాల్లో భాగంగా వేదం అంటే ఏంటో కూడా మనం చూసాం నిన్నటి రోజున. సో వేదేతీతి వేద, తెలియచేసేది కనుక వేదము అని అంటున్నామని. అలాగే వేదం అనేది స్వతః ప్రమాణము, తనకు తానే ప్రమాణము, అంతేకాని ఇంకా దాని గురించి చెప్పడానికి ఇంకొక ప్రమాణం అక్కర్లేదు అని చెప్పుకున్నాం. అందులో భాగంగానే ఇంకేం చెప్పుకున్నాం అంటే వేదం అనేది అపౌరుషేయము అని కూడా చెప్పుకున్నాం. అపౌరుషేయము అంటే ఏంటి? ఎవరో ఒక పురుషుల ద్వారా అది చెప్పబడింది కాదు. ఇక్కడ పురుష అనే శబ్దం ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మేల్, ఇట్ కుడ్ బి మేల్ ఆర్ ఫిమేల్, ఎనీబడి. సో ఇట్ రిఫర్స్ జీవాత్మ. సో వేదం ఈజ్ సంథింగ్ ఇట్స్ నాట్ రిటర్న్ బై జీవాత్మ. మరి ఎలా వచ్చింది అంటే ఋషుల యొక్క తపఫలితంగా మనకు వచ్చిందండి. అనూచాన ప్రక్రియ ద్వారా అది ఒకరి ద్వారా ఒకరికి వింటూ నేర్చుకోబడుతూ మన వరకు అందింది అని చెప్పుకున్నాం వేదాన్ని. అలాగే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి వేదం యొక్క నిర్వచనాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము అంటే ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తు ఉపాయో న బుధ్యతే ఏతం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ ఏది మనం తెలుసుకోలేమో ఆ విషయాలు వేదం ద్వారా మనం తెలుసుకోగలము అని చెప్తున్నాం. ప్రత్యక్షము అంటే ఇంద్రియాల ద్వారా
మనం తెలుసుకునే జ్ఞానం. ప్రమాణము అంటే ఏంటి? ప్రమాకరణం ప్రమాణం. ఒక వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజేసేటటువంటిది ప్రమాణం అనుకున్నాం. సో ఏదైనా చూడగానే ఇది ఒక సెల్ ఫోన్, అదొక టీవీ, అదొక కొండ, ఇదొక నది, ఇలాంటివన్నీ మనం చెప్తున్నాం. తీయగా ఉంది, పుల్లగా ఉంది చెప్తున్నాం. చల్లగా ఉంది, మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, ఇవన్నీ స్పర్శ ద్వారా. అంటే ఇంద్రియాల ద్వారా, సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే మనం పొంది ఇది ఫలానా వస్తువు అని చెప్పబడుతుందో దానికి ప్రత్యక్షము అని పేరు. అనుమానము అంటే ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకొక దాన్ని ఊహించుట అని చెప్తున్నాం. ఉదాహరణకి ఇంట్లో కూర్చొని ఒక మూవీ చూస్తున్నాం, ఉరుముల శబ్దం వినిపించింది గట్టిగా, ఓ వర్షం వస్తుంది అన్న. అంటే మనం వినింది ఉరుముల శబ్దాన్ని, వర్షాన్ని మనం చూడలేదు. కానీ ఇంతకుముందు మనం ఎప్పుడో బయట ఉన్నప్పుడు ఉరుములు మెరుపులతో కూడి వర్షం వస్తున్నప్పుడు, ఓహో ఉరుములు మెరుపులు వస్తే వర్షం వస్తుంది అన్న జ్ఞానం మనకు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా ఉరుముల మెరుపుల శబ్దాన్ని బట్టి వర్షం వస్తుంది అని ఊహించాం. దానికి అనుమాన ప్రమాణం అని పేరు. ఇలా ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ ఏ విషయాలు మీరు తెలుసుకోలేరో అది వేదం ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. దానికి శబ్దము అని అన్నాను. సో 3 ప్రమాణాలు: ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని ఇంతవరకు మనం తెలుసుకో. ఈ రోజున మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. నేను మాత్రం వీడియో ఆఫ్ చేస్తాను, మీరు ఆన్లోనే ఉంచాను, ఎందుకంటే వైట్ బోర్డ్ ఆన్ చేయాలి కాబట్టి. ఈ రోజున ఇతిహాసం అంటే ఏంటో చూద్దాం. మీకు స్క్రీన్ కనబడుతుందో? ఎవరైనా కూడా జస్ట్ హ్యాండ్ రైస్ సింబల్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ కనబడుతుందండి మీకు? నేను ఈ రోజున సుకన్య గారిని అన్మ్యూట్ చేస్తున్నాను. సుకన్య గారు మీరు అన్మ్యూట్ లో ఉండండి సెషన్ అయ్యేంత వరకు. మీ దగ్గర వేరే వేరే శబ్దాలు ఏం లేవు కదా? ఇబ్బంది ఏం లేదు కదా మీకు? ఇప్పుడు ఒక ప్రమాణ శ్లోకం మనం చూద్దాం. ఇప్పుడు వేదంలో అన్ని విషయాలు ఉన్నాయండి పరమాత్మకు సంబంధించినవి. అలాగే పూర్వ భాగం, ఉత్తర భాగం అని కూడా ఉన్నాయండి అని చెప్తున్నాం. అలాగే ఇంకోటి ఏం రాసుకున్నాం మనం? పూర్వ భాగాన్ని ఏమంటాము, ఉత్తర భాగాన్ని ఏమంటాము? ఉత్తర భాగాన్ని జ్ఞానకాండ. కరెక్ట్. ఆ ఉత్తర భాగానికి ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. వేదాంతం, ఉపనిషత్తు, రహస్యం. ఈ ఉపనిషత్తు అంటే ఏంటి అర్థం? దగ్గరగా కూర్చొని నేర్చుకునే, గురువులకు దగ్గరగా ఉండి గురు శిష్య సంబంధంతో శుశ్రూష ద్వారా నేర్చుకోబడుతుంది అని చెప్తున్నా. అలాగే రహస్యం అని ఎందుకన్నా మరి? అది రహస్యంగా ఉంచబడేది, ఎవరికి మరొకరికి తెలియనీయకుండా రహస్యంగా ఉంచబడేది. అంటే అది యోగ్యులకు మాత్రమే చెప్పేది కదా. రహస్యం అంటే యోగ్యులకు మాత్రమే తెలియదగినది అనే ఉద్దేశంతో దాన్ని రహస్యం అని అన్నారు కదండి. అలాగే పూర్వభాగంలో ఇంకేమేం తెలుసుపడ్డాయన్నా మనం? ఆ కర్మకాండ ఏదైతే ఉందో అందులో ఏముంది మనకి? దేవత ఆరాధన, యజ్ఞయాగాలు చేయాలంటే ఏ వస్తువులు వాడాలి, ఇవన్నిటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కదండి. ఆ తర్వాత ఉత్తర భాగంలో వచ్చేసి ఆ పరబ్రహ్మ యొక్క తత్వం ఏమిటి, ఈ లోకాలు ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు ఇది వేదం ఉన్న తర్వాత ఇతిహాస పురాణాల్లో మనం చెప్పుకుంటున్నాం కదండి. ఈ ఇతిహాస పురాణాలు ఏమిటి, ఇవి ఎందుకు వచ్చాయి అని ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇతి ప్లస్ హా ప్లస్ ఆసా. ఓకే,
ఇతి ప్లస్ హ ప్లస్ ఆశ. అంటే ఇది ఇలాగే జరిగినది అని అర్థం. ఎవరో స్క్రీన్ ని మాడిఫై చేస్తున్నారు, స్క్రీన్ టచ్ చేయకండి, ఓకేనా? నాకు పేర్లు కూడా కనపడుతున్నాయి ఇక్కడ. స్క్రీన్ ఎవరు యాక్సెస్ చేయొద్దు, డిస్టర్బ్ అయింది స్క్రీన్ యాక్చువల్గా. క్లోజింగ్. స్క్రీన్ మీద టచ్ చేస్తే ఏమవుతుందంటే అది డిస్టర్బ్ అవుతుంది అనమాట. జస్ట్ మీరు ఫాలో అవుతూ ఉండండి అంతే. సో రాస్తున్నారు మీరు, ఇతి ప్లస్ హ ప్లస్ ఆశ. చెప్పండి ఒకసారి. ఇతి ప్లస్ హ ప్లస్ ఆశ ఇతిహాస. అంటే ఏమిటి అర్థం? ఇలాగే ఇలాగే జరిగినది, ఇది ఇలాగే జరిగినది అర్థం. అంటే కొంతకాలం క్రితం చారిత్రాత్మకంగా ఇది ఇలాగే జరిగినది అని చెప్పేటువంటి ఒక కావ్యం. ఇతిహాసములు మనకు రెండు. ఓకే, ఏమిటా ఇతిహాసము రెండు? రామాయణం, మహాభారతం, శ్రీమద్ రామాయణం. కరెక్ట్. శ్రీమద్ రామాయణం, శ్రీ మహాభారతం. రైట్, ఈ రెండు మనకు ఇతిహాసములు. ఇది ఇలాగే జరిగినది అని చెప్పే ఒక చారిత్రక గ్రంథం శ్రీమద్ రామాయణం, శ్రీ మహాభారతం. అంతేకాకుండా ఇది జరుగుతూ ఉన్నప్పుడే వ్రాయబడాలి. ఇట్ మస్ట్ బి కంపైల్డ్ when it's been happening. ఇతిహాసము అంటే ఇలాగే జరిగినది అని చెప్పే ఒక చారిత్రక గ్రంథము. అలాగే అది నడుస్తూ ఉన్నప్పుడే లిఖింపబడుతూ ఉండాలి. శ్రీమద్ రామాయణాన్ని మనకు అందించిన మహర్షి ఎవరు? వాల్మీకి మహర్షి. రైట్. అలాగే శ్రీ మహాభారతాన్ని మనకు అందించింది ఎవరు? వ్యాస భగవానుడు. ఇప్పుడు మనం 4 యుగాలు అని చెప్పుకున్నాం. కృత, త్రేత, ద్వాపర, కలి. శ్రీమద్ రామాయణము అనే ఇతిహాసం ఏ యుగంలో మనకు ఆవిర్భవింపబడింది? త్రేతాయుగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వామి యొక్క అవతారం. ఆ అవతారం దానికన్నా ముందు వాళ్ళ పూర్వీకులు ఎంతో మంది రాజ్యం పరిపాలించారు. ఆ తర్వాత శ్రీరాముడు ఉద్భవించాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వాల్మీకి మహర్షి వాటిని వ్రాయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? ఆ కథాభాగం నడుస్తూ ఉన్నప్పుడే. సో వాల్మీకి మహర్షి ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద త్రేతాయుగం డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ శ్రీరామాయణ పీరియడ్. సో అది జరుగుతున్న క్రమంలోనే రాస్తూ ఉన్నారు ఎవరు? వాల్మీకి మహర్షి. సో జరుగుతూ ఉన్న సమయంలోనే రాయబడింది శ్రీమద్ రామాయణం. ఇకపోతే మహాభారతం. శ్రీ మహాభారతం ఏ యుగంలో మనకు అవతరించింది? ద్వాపర యుగంలో. దీన్ని మనకు అందించిన వారు వ్యాస భగవానుడు. ఎవరి వ్యాస భగవానుడు? పరాశర మహర్షి యొక్క కుమారుడు. మనకు వ్యాస భగవాను యొక్క గొప్పతనాన్ని చెప్పే ఒక శ్లోకం ఉంది. శ్రీ విష్ణు సహస్రనామం చదివేటప్పుడు మనం ప్రతిరోజు చదువుతాం. ఎవరికైనా గుర్తుందా? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. ఇంకొకటి వ్యాసం వసిష్ఠారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుని నమస్కరిస్తున్నాను. ఎలాంటి వ్యాసుని? వసిష్ఠ నప్తారం, గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ వసిష్ఠ మహర్షి, మునిమనవడు. వసిష్ఠ మహర్షికి మునిమనవడు అయిన వాడిని వ్యాసం వసిష్ఠ నప్తారం అంటే అర్థం అది. శక్తే పౌత్రమ కల్మషం, ద వన్ హూ ఇస్ గ్రాండ్ సన్ ఆఫ్ శక్తి మహర్షి. శక్తి మహర్షి యొక్క మనవడుని. పరాశరాత్మజం, పరాశర మహర్షి యొక్క కుమారుడు, ద సన్ ఆఫ్
పరాశర మహర్షి సుఖతాతం తపోనిధిం, ఫాదర్ ఆఫ్ సుఖ మహర్షి. తాత ఇన్ సంస్కృత్ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ ఇన్ ఇంగ్లీష్. సంస్కృతంలో తాత అంటే తెలుగులో తండ్రి అని అర్థం అన్నమాట. ఓకే, కాబట్టి సుఖ మహర్షి యొక్క తండ్రి, పరాశర మహర్షి యొక్క కుమారుడు, శక్తి మహర్షి యొక్క మనవడు, వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవడైనటువంటి మా వ్యాస మహర్షిని తపోనిధిం, తపోనిష్ఠుడైనటువంటి అయ్యా వ్యాస మహర్షి నీకు నమస్కారము, నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఆ మహానుభావుడు ఎవరో కాదండి, వ్యాసాయ విష్ణు రూపాయ, మహావిష్ణువు యొక్క అంశ ద్వారా ఉద్భవించినటువంటి వాడు, అంటే ఎంతో గొప్ప జ్ఞానాన్ని కలిగిన వాడు. కాబట్టే ఒకటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించాడు. ఇతఃపూర్వం వేదం ఒకటిగానే ఉంది. ఆ ఒకటిగా ఉన్న వేదంలోనే ఇది ఋక్, ఇది యజుస్, ఇది సామం అని విడదీసి చదివే ఒక సామర్థ్యం ఆ కాలంలో ఉన్న వాళ్ళకు ఉన్నది. కానీ మరి వ్యాస మహర్షి ఏ కాలం వాడు? ద్వాపర యుగం. ఇంకా కొంతకాలం అయితే ద్వాపర యుగం ముగిసిపోయి కలియుగం ప్రారంభం అవుతుంది. ఆయనకు తెలుసు కలియుగంలో వేదాన్ని శ్రద్ధగా పఠించేవారు ఉండరు. కలియుగంలో ఈ వేదం నేర్చుకునే వాళ్ళైనా ఇంకేం నేర్చుకునే వాళ్ళైనా డబ్బు మీద వ్యామోహంతోనే వీటిని అధికరిస్తూ ఉంటారు. ఉదర పోషణార్థం బహుకృత వేషం అని మనకు ఒక ప్రవర్బ్ ఉన్నది. ఉదర పోషణార్థం, కడుపు నింపుకోవడం కోసమే ఈ విద్యలన్నీ అని. అంటే అందరూ అలానా? కాదు, ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆ కోవ చెందిన వారే. కాబట్టి వేదాన్ని ఇంత శ్రద్ధగా అధ్యయనం చేసేవాళ్ళు ఎవరుంటారు? ఏ ఫల అపేక్ష లేకుండా బ్రాహ్మణుడు వేదాన్ని అధ్యయనం చేయాలి. త్రైవర్ణికులకు వేదాన్ని అధ్యయనం చేసే అధికారం ఉన్నది. ఎవరు త్రైవర్ణికులు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఈ 3 వర్గాలకి వేదాన్ని అధ్యయనం చేసే అధికారం ఉంది. ఒక బ్రాహ్మణుడికి మాత్రమే అధ్యాపనం చేసే అధికారం ఉంది. అధ్యాపనం అంటే టీచింగ్ అని అర్థం. అర్థమైందండి? ఈ 3 వర్ణాల వాళ్ళకి వేదాన్ని చదువుకునే అధికారం ఉంది. కానీ చెప్పే అధికారం మాత్రం బ్రాహ్మణుడికే ఉంది. ఇవాళ కలియుగంలో మనం చూస్తున్నాం కదా, వేరే వాళ్ళు కూడా వేదాన్ని చెప్తున్నారు, ఇంకేదో చెప్తున్నారు. అలా చెప్పవచ్చునా? పశుమర్తి పద్మావతి గారు, ప్లీజ్ డోంట్ యాక్సెస్ ద వైట్ బోర్డ్. ఓకే, కామ్గా వింటూ ఉండండి అంతే. సో ఇవాళ మనం చూస్తున్నాం అంటే కలియుగంలో విపరీతమైనటువంటి నడుస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా వేదాన్ని ఏ ఫల అపేక్ష లేకుండా అధ్యయనం చేసేవాళ్ళే తక్కువైపోతారు. ఇకపోతే అధ్యాపనం చేసే అధికారం బ్రాహ్మణుడికి ఉన్నప్పటికీ బ్రాహ్మణేతరులు కూడా అందులోకి ప్రవేశించి దాన్ని ప్రవర్తిస్తూ ఉంటారు. అది విపరీతం. పక్కన పెడదాం, దాంట్లో మనం పోవద్దు. సో మనం ఎందులోకి ఉన్నాము అంటే వ్యాస మహర్షి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ద్వారా ఉద్భవించినటువంటి మహానుభావుడు శ్రీ మహాభారతాన్ని మనకు అందించాడు. శ్రీ మహాభారతాన్ని పంచమ వేదము అని అంటున్నాము. ఇది కూడా రాసుకోవాలి. మహాభారతాన్ని మనం పంచమ వేదము అంటున్నాం. ఏమిటి పంచమ వేదము అంటే? ఉన్నవి 4 వేదాలు అంటే 4 వేదాలు ఉన్నటువంటి సారాన్ని ఈ మహాభారతం 1,25,000 శ్లోకములు గల మహాగ్రంథం శ్రీ మహాభారతం. ఈ 4 వేదాల సారాన్ని అందించాడు మహానుభావుడు. కాబట్టి దీన్ని పంచమ వేదము అంటున్నాం. నిన్న మీరు రాసుకున్నప్పుడు మరి శ్రీమద్ రామాయణంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి? 24,000. ఎగ్జాక్ట్లీ. శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ మహాభారతంలో 1,25,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 కూడా నడుస్తూ ఉన్న కాలంలోనే లిఖింపబడ్డాయి, కంపైల్ చేయబడ్డాయి. కాబట్టి దీన్ని ఇతిహాసము, ఇది ఇలాగే జరిగినది అని. ఇప్పుడు ఈ సెషన్ వింటున్నప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండవచ్చు, మీ తాతగారు, వాళ్ళు ఎప్పుడో రాసినటువంటి ఒక డైరీ ఏదైనా ఉండవచ్చు. సో మీ తాతగారు లేదా మీ ముత్తాతగారు వాళ్ళు డైరీ రాశారు. ఆ డైరీలో కూడా ఏ రోజు ఏం జరిగింది రాశారు. నడుస్తూ ఉన్నప్పుడే రాశారు కదా మా తాతగారు, ఈ డైరీని కూడా మనం ఇతిహాసము అని అనవచ్చునా అంటే అనడానికి వీలు లేదు. అదేంటండి, నడుస్తూ ఉన్న కాలంలోనే కదా లిఖింపబడింది. అలాంటప్పుడు ఎందుకు అనకూడదు? ఇతిహాసము
అని అంటే కరెక్టే, నడుస్తూ ఉన్నప్పుడే లిఖింపబడాలి, దట్ ఈస్ వన్ క్రైటీరియా. కానీ ఇంకొక మ్యాండేటరీ క్రైటీరియా ఉంది, అదేమిటి అంటే పురుషార్థములు ప్రతిపాదింపబడాలి, ధర్మార్థ కామ మోక్షములు ప్రతిపాదింపబడాలి, ధర్మము ప్రతిపాదింపబడాలి. జరిగిన వృత్తాంతాల్లో ధర్మాన్ని మేళవించి ఇదిగో ఇది మంచి, ఇదిగో ఇది చెడు అని మనం తెలుసుకునేలాగా ఉండాలి, పురుషార్థముల్ని మనకు తెలిపేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం ఇతిహాసము అని అంటాం. కాబట్టి శ్రీమద్ రామాయణంలో కానీ శ్రీ మహాభారతంలో కానీ అనేక ధర్మాలు మనకు ప్రతిపాదింపబడ్డాయి, అలాగే పురుషార్థములు కూడా ప్రతిపాదింపబడ్డాయి. అందువల్ల వాటిని ఇతిహాసములు అని అంటాం. ఈ రోజుకి మనం ఇంతటితో ఆపుకుంటున్నాం. ఓకేనండి. మళ్ళీ మనం వచ్చే శనివారం మీ అందరికీ అనుకూలమైనటువంటి సమయం ఏది ఉందో ఆ సమయంలో మనం కలుద్దాం. బహుశా 3:30 అనుకుంటున్నాం. 3:30 అనుకుంటున్నాం. ఒకసారి అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను. అందరికీ అన్మ్యూట్ చేశానండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరా? ఎక్కడ అయిపోయింది? నెక్స్ట్ శుక్రవారం చూసుకుందాం అన్నాడు. శనివారం ఎప్పుడైతే చెప్తాను. మాట్లాడండి, ఏదైనా సెషన్ గురించి మాట్లాడడానికి అన్మ్యూట్ చేసుకోండి. ఇట్స్ నాట్ సంథింగ్. ఓకే, అన్నపూర్ణ గారు, సుకన్య గారు, సెషన్ ముగిస్తున్నాం మనం. యదక్షరవద భ్రష్టం మాత్రా హీనం భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. స్వస్తి. మనం శ్రద్ధతో నేర్చుకునేటువంటి విషయాలు వారానికి 2 రోజులు కేవలం 1 గంట సమయాన్ని మనం తప్పక కేటాయించాలి. ఏదో డే 1 డే 2 మనం జాయిన్ అయిపోయి తర్వాత రికార్డింగ్స్ ఎలాగో ఉన్నాయి కదా చూసుకుందాంలే అన్నట్టుగా మీరు బిహేవ్ చేయకూడదు. ఎందుకంటే లైవ్లో ఉన్నప్పుడు మీరు వినే శ్రద్ధ, మీకు అర్థమయ్యే విధానం వేరు, రికార్డింగ్ ద్వారా మీకు అర్థమయ్యే విధానం వేరు. టు ది ఎక్స్టెంట్, అన్లెస్ ఏదైనా ఒక కంపల్సరీ వర్క్ ఉంది, అవాయిడ్ చేయలేము అనుకుంటే తప్ప మీరు రికార్డింగ్స్ వెళ్ళద్దు. ముఖ్యంగా ఆన్లైన్లోనే సేవించే ప్రయత్నం చేయండి. స్వస్తి. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.